సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. అయితే లలిత్ గారి పైన ప్రీవియస్ చేసిన ఎలిగేషన్స్ నేనే అడిగాను. హిందువుల్ని అడ్డం పెట్టుకొని డబ్బులు వాటికి కరెక్ట్గా సమాధానం ఆ రోజున మీ నుంచి నేనే తీసుకున్నాను. ఇట్లా ఒకరు మీ పైన ఎలిగేషన్ వేసినప్పుడు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంతమంది ఇదే హిందువుల్ని లేకపోతే బాధితుల్ని అడ్డు పెట్టుకొని లలిత్ గారి కొన్ని దందాలు చేస్తున్నారు, అమౌంట్ తీసుకుంటున్నారు వారి దగ్గర నుంచి. అసలు నిజంగా బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి. అసలు ఈ మధ్యలో లలిత్ గారే ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎందుకు ఇలాంటివి చేయాల్సి వచ్చింది, ఈ పరిస్థితులు, బోల్డ్ అన్ని అనుమానాలు, బోల్డ్ అన్ని ఎలిగేషన్స్ ఒకేసారి మీ పైన. ఎలిగేషన్స్కి ఏముందండి, ఎవరైనా ఎలిగేషన్స్ వేస్తారు, కానీ ఆ ఎలిగేషన్స్ని తుడుచుకునే ప్రక్రియ ఉంటుంది చూసారా, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందులోనూ చెయ్యని తప్పుకి వివరణలు ఇచ్చుకునేటప్పుడు ఆ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు వినాయక వ్రతకల్పం కథలో చూస్తారు కదా, కృష్ణుడి మీద నింద ఈజీగా వచ్చేసింది. సత్రాజిత్ అనేవాడు మణి సంపాదించుకోవటం ఏంటి, రాజు దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని కృష్ణుడు ఒక మాట అడిగేశాడు, తర్వాత ఇవ్వనన్నాడు, అయిపోయింది. కానీ ఆ మణిని కాపాడుకునే శక్తి లేని తన తమ్ముడు ప్రసేనజిత్ అనేవాడు ఆ మణిని మెడలో ధరించి వేటకెళ్తాడు, సింహం చేతిలో సస్తాడు. కానీ నింద ఎవరి మీదకి వచ్చింది? కృష్ణుడి మీదకి వచ్చింది. కృష్ణుడి మీదకి నింద వచ్చింది కాబట్టి కుక్కలు మురిగితే మురిగాయి అని చెప్పేసి ఆయన వదిలేలా, ఆ నిందని నేను పాపుకుంటాను అని చెప్పేసి ఆయన శక్తికి మించి ఆయన శక్తి మేరకు ఆయన ప్రయత్నం చేశారు. మొత్తానికి చివరికి ధర్మం గెలిచింది. అలాగే ఈరోజు మా విషయంలో చేసిన ఆరోపణల విషయంలో కూడా ఖచ్చితంగా తీర్పు మంచిగా అనుకూలంగా వస్తుంది మాకు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలిగేషన్ వచ్చినప్పుడు ఉన్నంత ట్రెండింగ్, చేసినంత ట్రెండింగ్ అప్పుడు జరగదు. కారణం ఏంటంటే ఆ కేసు కొట్టేసినప్పుడు లేకపోతే పాజిటివ్గా టర్న్ అయినప్పుడు ఉండదు, టర్న్ అవుతుంది, ఖచ్చితంగా టర్న్ అవుతుంది, తెలియదు కూడా. కారణం ఏంటంటే ఇప్పుడు లలిత్ కుమార్ అనేవాడి మీద ఆరోపణ రాగానే ఇది నిజం అబద్ధంతో సంబంధంలా, లలిత్ కుమార్ అనేవాడి మీద ఇంకాస్త బురదేయటానికి చాలా మంది ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. అరే వీడు ఎక్కడ దొరకట్లా, 9 ఏళ్ళ నుంచి వీడు ఒక్క అవినీతి ఆరోపణలో దొరకలా, 9 ఏళ్ళ నుంచి వీడు ఒక్క కేసులో కూడా శిక్ష ఎదుర్కోవాలి, వాడిని ఎట్లా ఒకట్లా ఇరుక్కోవటానికి ఒక అవకాశం దొరికిందిగా తొక్కుదాం అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 2 ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకే ఉంటుందిగా, వీడు మనం చేసే లవ్ జిహాదుల గురించి సమాజంలో అవేర్నెస్ ఇస్తున్నాడు, మనం చేసే ల్యాండ్ జిహాదులు లేకపోతే ఇంకో పొలిటికల్ జిహాదులు వీటన్నిటి గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాడు, మన గ్రంథాల మీద టాపిక్స్ ఏవైతే వస్తున్నాయో ఆ టాపిక్స్ వచ్చినప్పుడు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాడు, తొక్కుదాం అని చెప్పేసి అనుకుంటారు. 3వ వాళ్ళు ఉంటారు నాస్తిక్ మేధావ్స్. ఈ నాస్తిక్ మేధావ్స్ అంతా కూర్చుని ఏమంటుంటారు, అరే వీడు మన పలానా టీవీ ఛానల్లో మన నాస్తిక మేధావిని ఒకరిని తొక్కిపారేశాడు, ఇంకో టీవీ ఛానల్లో కూర్చుని ఆ నాస్తిక మేధావితోటే క్షమాపణ చెప్పించుకున్నాడు, కాళ్ళు పట్టించుకోబోయాడు, కాబట్టి ఈయన్ని ఇప్పుడు తొక్కే అవకాశం వచ్చింది, తొక్కుదా అంటారు. ఇక 3వది ఉంటుంది ఎర్ర కుక్కలు. ఊర కుక్కల్లాగా దేశం మీద పడేసి దేశం బాగుపడటానికి ఏదేదైతే ఉంటుందో అటువంటి వాటి అన్నింటిని వ్యతిరేకిస్తూ తిరుగుతూ ఉంటారు సూడో మేధావులు. వీళ్ళకే అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా చేస్తారు. ఇక 5వ బ్యాచ్ ఉంటారు సెక్యులర్స్ అంటాం వీళ్ళు మనం. వీళ్ళకి ఏంటంటే ఏ మతం మంచిదో ఏ మతం చెడ్డదో ఏమీ సంబంధం లేదు, ఏమీ తెలియదు కూడా వీళ్ళకి. కానీ వీళ్ళకి ఒకటి ఉంటుంది, అందరూ సమానమేనండి అని ఒక పడికట్టు మాట ఉంటుంది. ఈ అందరూ సమానం అనే దానిలో వీళ్ళ ఉత్సాహం అంతా కూడా ఈ మైనారిటీలుగా చెప్పబడే మోస్ట్ డామినెంట్ మైనారిటీస్ అయిన క్రైస్తవులు, ముస్లింల సంకనాగటం మీదే ఉంటుంది తప్ప ఆ అందరిలో లలిత్ కుమార్, ప్రసన్న గారు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకు? వీళ్ళు అంతో ఎంతో హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఇటువంటి సెక్యులర్స్ ఉంటారు. ఇన్ని పక్కన పెట్టేస్తే కాంపిటీషన్ తోటి, ఈర్ష అసూయలతోటి పనిచేసే సాటి హిందూ సంస్థలు కొంతమంది ఉంటారు, కొంతమంది, అందరూ కాకపోవచ్చు. అందులో శంకరాచార్యులు వారు చెప్పినట్టు కొంతమంది దొంగ వేషాలు వేసుకుని సన్యాసులు కూడా ఉంటారు, గుండు కొట్టించుకుని కాషాయం కట్టుకుని తిరుగుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా తమకు కలిగిన ఈర్ష అసూయలతోటి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలను ప్రచారం చేస్తారు. కొంతమంది పబ్లిక్లో చేస్తారు, కొంతమంది ఫోన్లు చేసి పర్సనల్గా చెప్తూ ఉంటారు. ఓకే, ఇంతమంది మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. సీరియస్లీ నేను చాలాసార్లు ఇంతకుముందు మన ఛానల్లో కూడా చెప్పాను, హిందుత్వం కోసం మేము పనిచేయడానికి వచ్చామంటే మమ్మల్ని అభిమానించే వాళ్ళు, మమ్మల్ని అనుసరించే వాళ్ళ కంటే వ్యతిరేకించే వర్గం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మేము వ్యతిరేకించే వాళ్ళని తట్టుకుని నిలబడటానికి వచ్చాము అంటే మేము అటు వాళ్ళ మీద నమ్మకం, వీళ్ళ మీద నమ్మకంతో కాదు, ధర్మం మీద నమ్మకంతో మేము ఇక్కడ నిలబడ్డాం. ఆ ధర్మం మీద నమ్మకంతోనే ఫైటింగ్ చేస్తున్నాం. సో ఈ క్రమంలో వీళ్ళకి నిజాలతో సంబంధం లేదు, లలిత్ కుమార్ దొరికాడా దొరకలేదా ఇరికించడానికి అదే పట్టుకుని చేస్తారు. సో అటువంటి వాళ్ళకి కూడా మన ఛానల్ వేదికగానే సమాధానం ఇస్తున్నారు. లలిత్ కుమార్ వాళ్ళతో కేసులు పెట్టించాల్సింది కదా అన్నారు. ఆల్రెడీ కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి, ఆ షాప్ మీద, ఆ ఓనర్ మీద బాధితులు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు.
ఎన్ని కంప్లైంట్లు బాధితులు డైరెక్ట్ గా ఇచ్చారు. Direct అప్పుడు గా- మీరు ఇన్వాల్వ్ అవ్వలేదండి? మనం పంపించింది మన దగ్గర ఇంటర్వ్యూ అయిన తర్వాతనే, బిఫోర్ ఈ గొడవ అంతా జరగక ముందు. జరగక ముందే వెళ్ళి కంప్లైంట్లు ఇప్పించాం. ఆ కంప్లైంట్లలో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు అవ్వకుండా అక్కడున్న ఆ వ్యక్తి మేనేజ్ చేసుకున్నాడు అడగండి. ఉమ్. సో ఈ వ్యవస్థలు ఇంతకుముందు హిందూ దేవాలయాల మీద దాడులప్పుడే చెప్పే కదా వ్యవస్థలు ఎంత నిర్లిప్తంగా ఉంటున్నాయో, ఉమ్. ఇటువంటి వాటి విషయంలో కూడా అలాగే అనిపించే పాటికి ఇంకొక మార్గంలో కూడా వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయొచ్చేమో అని ట్రై చేసాం. ఇక్కడ మేము మిస్ అయిన లాజికల్లో ఒకటే, ఎవరైతే మేము డబ్బులు నష్టపోయాము అని వచ్చిన బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు నష్టపోయామని వచ్చారు, ఆ డబ్బుల్లో కొంత భాగం రికవర్ అయిపోతే వాళ్ళు సైడ్ అయిపోతారు అన్న ఒక లాజిక్ దగ్గర మేము కొంచెం మిస్ అయ్యాం. అదొక్కటే జరిగింది. Okay. ఇక్కడ ఇంకొకటి, మా మీద వీడియోలు రిలీజ్ చేసేసి మేము డబ్బులు అడిగాము, 60 లక్షలు అడిగాము, 50 లక్షలు అడిగాము, 40 లక్షలు అడిగాము ఈ అంటూ మాటలు మాట్లాడారు. లక్షన్నర ఇవ్వటం నిజమేనా సార్? ఏది నిజమైనా సరే అంత వీడియో వదిలినప్పుడు, అన్ని మాటలు మాట్లాడినప్పుడు, ఆ ఇస్తున్నప్పుడు ఒక వీడియో తీసుకోరా? డబ్బులు ఇస్తున్నప్పుడు అంటారా? ఉమ్. ఓకే. ఇదంతా వీడియో తీసుకున్నప్పుడు అది తీసుకోరా వీడియో? మీరు చెప్పండి, ఎందుకు తీసుకోలేదు? పోనీ అసలు ఆ రోజు కూడా చెప్తున్నానండి సింపుల్గా, మమ్మల్ని అక్కడికి పిలిపించారు, డబ్బులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని చెప్పేసి అన్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎక్కడైనా కార్లో 15 లక్షలు 20 లక్షలు కాదు, ఒక 10,000 రూపాయలు దొరికినాయా? పోలీసులో రికవర్ చేశారా? ఉమ్. లేదుగా. మాకు డబ్బులు ఇస్తున్నట్టు లేకపోతే మా దగ్గర డబ్బులు టాపిక్ మాట్లాడినట్టు ఏమన్నా వీడియోలో ఉందా? ఊరికే ఒక వ్యక్తి కారులోకి వచ్చి కూర్చోవటం, ఆ కారు చుట్టూ ముందే ప్లాన్ చేసుకున్న పోలీసులు కొంతమంది అక్కడికి వచ్చేస్తే అది రెడ్ హ్యాండెడ్ బ్లూ హ్యాండెడ్ అంటారా? ఎంటీ హ్యాండెడ్ కూడా కాదు అది, ఏం లేనిది అది. ఉమ్. జస్ట్ ఏంటంటే చెప్తున్నా కదా, నిందేయటానికి అవకాశం దొరికింది, వీళ్ళందరూ నిందలు వేసేస్తున్నారు, దాన్ని చాలామంది మనం ద్వేషించే వాళ్ళు ప్రచారం చేసేస్తున్నారు. నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, నేను మనుషుల్ని మెప్పించడానికో మనుషుల్ని నమ్మించడానికి పని చేయట్లా. నా ధర్మం కోసం, నా ఆత్మతృప్తి కోసం నేను పని చేస్తున్నా. నేను పనిచేసే క్రమంలో నా శక్తికి మించిన పనులు వస్తున్నప్పుడు అవసరాలు కావాలి కాబట్టి నేను పబ్లిక్ని నాకు డబ్బులు కావాలి పలానా కార్యక్రమానికి అని అడుగుతున్నా. నన్ను నమ్మిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు నాకు ఎప్పుడూ ఇస్తానే ఉన్నారు. నాకు ఇంకా అందరూ ఇస్తున్నప్పుడు నేను ఆడనే ఉన్న ఈయనే ఉన్న బ్లాక్మెయిల్ ఎందుకు చేసుకుంటా? అసలు బ్లాక్మెయిలింగ్లు చేసుకునేవాడిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా అంటున్నాడు కదా 1,50,000 లేకపోతే ఇంకోటని అంటున్నారు కదా, అవును. మరి చిల్లరగా 1,50,000 2 లక్షలు కాడ ఎందుకు ముందు అడుగుతారు? ఒక 50 ఇచ్చాను, మళ్ళీ ఒక 50 ఇచ్చాను, ఉమ్. ఇలా సంథింగ్ ఏ ఏవో ఇప్పుడు చెప్పారు. ముందు ఒక 50, రెండోసారి 50, మూడోసారి 50, ఏ కూరగాయల బేరం అయితే. అంటే నేనే ఇచ్చాను వాళ్ళ ఆధ్యాత్మిక ఇప్పుడు దానికోసం ఒకసారి అని ఒకసారి సరే చెప్పారు. ఒకసారి 50 ఇచ్చినప్పుడు సరే ఫోటోలు తీసుకున్నాడు, ఉమ్. రెండోసారి 50 ఇచ్చినప్పుడన్నా అమ్మో వీళ్ళు ఏదో డేంజర్గా ఉన్నారు, ఒకసారి ఇచ్చినా కూడా మళ్ళీ అడుగుతున్నారని చెప్పి అప్పుడన్నా ఫోటో తీసుకుని ఉండాలిగా. రెండోసారి కూడా మిస్ అయ్యింది, మూడోసారి ఇచ్చేటప్పుడన్నా ఫోటో తీసుకోవాలి. అన్ని వీడియోలు తీసి అంత సీక్రెట్ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు చేయలేదు అంటారు? ఉమ్. చెప్పండి. ఓకే. లలిత్ కుమార్ డబ్బులు అడిగాడు అని చెప్పేసి అంటున్నారు. లలిత్ కుమారు నాకు డబ్బులు కావాలి 60 లక్షల రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడిగినట్టుగా ఉందేమో చెప్పమని పని. ఎందుకు ఇటువంటి నిందలు? నా పాటికి నేను 9 సంవత్సరాల నుంచి ధర్మం కోసం పనిచేస్తున్నా కదా, నేను బ్లాక్మెయిల్ చేస్తే 9 సంవత్సరాల నుంచి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి నా మీద నిందలు వేయాలి? ఇటువంటి వాళ్ళకి ఎంతమందికి నేను అవకాశం ఇచ్చి ఉండాలి? ఉమ్. పోనీ అసలు ఈ ఇష్యూకు ముందు ఎప్పుడైనా సరే బాధితులకు సంబంధించిన లేకపోతే ఇంకొకరికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల మధ్యలో నేను మధ్యవర్తిత్వం కానీ లేకపోతే మాట కానీ జరిపాను ఉందేమో అడగండి. ఎంతోమంది దొంగ స్వాముల గురించి, దొంగ హిందూ సంస్థల గురించి నేను బయటపెట్టాను. ఇదే వేదికగా మనం బ్రహ్మకుమారి గురించి మాట్లాడాం, రమణానంద్ గురించి మాట్లాడడం, ఆ వీరేంద్రదేవ్ దీక్షిత్ అనేవాడి గురించి మాట్లాడాం, ఎంతోమంది గురించి మాట్లాడాం. ఈవెన్ ఆశారాం బాపు విషయంలో కూడా నేను ఇక్కడే మాట్లాడతాను, బరాబర్ మాట్లాడతా తప్పు చేస్తే.